కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. బ్రేకింగ్ న్యూస్. అమర్నాథ్ యాత్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని గండేర్బల్ జిల్లాలోని బాల్తాల్ మార్గంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి బండరాయి తగిలి అక్కడ ఒక మహిళా యాత్రికురాలు మృతి చెందింది. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనతో పాటుగా గత 36 గంటలుగా అక్కడ వరుసగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గురువారం అమర్నాథ్ యాత్రను పహల్గామ్, బాల్టాల్ బేస్ క్యాంపుల నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సంవత్సరం జమ్మూ నుంచి యాత్ర నిలిపివేయడం ఇదే మొదటిసారి. మృతురాలని రాజస్థాన్కు చెందినటువంటి 55 ఏళ్ల సోనాభాయిగా గుర్తించారు. గాయపడిన ముగ్గురిని యాత్రికుల్ని ఆసుపత్రికి తరలించారు. కొండ చర్యలు విరిగిపడి నలుగురు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన నాటి నుంచి యాత్రను నిలిపివేయడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ఏడాది మృతి చెందిన వారి సంఖ్య 15కు చేరింది. గత 2 రోజులుగా జమ్మూ కాశ్మీర్లో యాత్రా మార్గాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైల్ పత్రి భారీ మార్గ మధ్య జెట్ టర్న్ వద్ద కొండ చర్యలు విరిగిపడడంతో వందల మంది యాత్రికులు చిక్కుకున్నారు. అక్కడ దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు బయటకు రావడం జరిగింది. ఒక గుడారంలో యాత్రికులు బిక్కుబిక్కుమంటూ ఒక మూలకు కూర్చొని చీకట్లో అలమటిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ భారీగా దారైతే ఏదైతే ఉందో అమర్నాథ్ యాత్రకు వెళ్లే దారి నుంచి వరద రాళ్లతో బురదమయంగా మారి వస్తున్నటువంటి వరద కూడా వైరల్గా మారింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. धन्यवाद साहब जी, बहुत बहुत शुक्रिया। पाँच 500 लोगों की कैपेसिटी थी, उनके सिर्फ 500 लोगों की यानी ये कर सकते थे, वो मैनेज कर सकते थे, मगर उन्होंने 2,500 से 3,000 लोगों को उन्होंने अपने कैंप में मैनेज किया है। आई थिंक मेरे हिसाब से तो ऐसे लगता है कि उन्होंने अभी तक खाना भी नहीं खाया होगा, बट हमको पूरी सेवा प्रोवाइड कर रहे। मैंने तो उनके कैंप में मैं रुका हूँ, मैंने उनका टिफ़िन ऐसे हाथ में पकड़ के देखा है, उनका टिफ़िन वैसे के वैसे ही भरा है। आई प्राउड ऑफ यू माई इंडियन आर्मी। जय हिंद, जय भारत। और कोई है चलो सर। और चाहिए? दे दो
बता देना सर, पर रहना नहीं चाहिए। हो गया जी सर। कोई लग रहा दूंगा कोई रहा तो नहीं है, कोई रहा तो ऊंचा है ना, जय इधर इधर। कोई रहा तो नहीं है सर। दवाई चाहिए मैम, 1 मिनट बैठे भी लाते हैं दवाई। चाय पी लीजिए। ठीक है मैडम, दवाई मुझे भी। సోది అక్కడ చూస్తున్నాం మనం ప్రస్తుత పరిస్థితి. అక్కడ కొండ చర్యలు విరిగిపడడంతో అక్కడ ఎక్కడైతే స్టక్ అయిపోయారో అక్కడ యాత్రికులు ఒక గుహలోకి కూర్చొని అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సందర్భం. మరొక ప్రాంతంలో ఆ యొక్క యాత్ర దారి ఏదైతే ఇది ఉందో అక్కడి నుంచి కొండ చర్యలు కొద్దిగా పగుళ్ళు ఏర్పడి ఆ దారంతా కూడా బురదతో కూడిన రాళ్లతో ఆ ప్రవాహం కొనసాగుతున్న డేంజర్ ప్రవాహం అది. అక్కడ కనుక మనుషులు నడిచేటువంటి ప్రయత్నం చేస్తే ఆ వరదలో పూర్తిగా శరీరం అంతా కూడా గాయాల పాలవడమే కాకుండా దాంట్లో కొట్టుకుపోయే అవకాశం ఉండేటువంటి పరిస్థితి. అంత భీకరంగా అక్కడ వరదలు అదే వర్షాలు కొనసాగుతున్నాయి. భారత సైన్యం ఇప్పటికే సుమారు 3,500 మంది యాత్రికులను కూడా సురక్షితంగా రక్షించి 3,000 మందిని అత్యవసర లంగర్లలో ఆశ్రయం కల్పించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే శుక్రవారం నుంచి యాత్ర మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు తెలుపుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలు అమర్నాథ్ యాత్రకు తాజాగా అడ్డంకిగా మారాయి. దీంతో అమర్నాథ్ యాత్ర కొనసాగే మార్గాలలో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కుండపోత వానల కారణంగా బాల్టాల్ మార్గంలో కొండ చర్యలు విరిగిపడి ఒకరు చనిపోగా 10 మంది యాత్రికులు గాయపడ్డారు. ఒక్కసారిగా వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి యాత్రికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే యాత్ర కొనసాగే మార్గంలోని బాల్టాల్ పహల్గాం ప్రాంతాలలో కుండపోత వాన కురుస్తుంది. ప్రమాదం గురించి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం బాల్టాల్ మార్గంలో రైల్పత్రి సమీపంలోని జడ్ మల్పు వద్ద పర్వతం నుంచి యాత్ర మార్గంలోకి అకస్మాత్తుగా వర్షపు నీరు రావడం వల్ల కొండ చర్యలు విరిగిపడ్డాయని తెలిపారు. ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో 10 మంది యాత్రికులు గాయాల పాలయ్యారు. మరణించిన మహిళ రాజస్థాన్కు చెందినటువంటి సోనాభాయ్గా గుర్తించారు. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయిందని అధికారులు తెలిపారు. ఇక గాయపడిన మిగతా వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ వైద్యులు చెప్తున్నారు. ఇక అమర్నాథ్ యాత్రకు ముఖ్య అడ్డంకిగా అకస్మాత్తుగా మారే వాతావరణం ఏర్పడింది. 2 ఏళ్ల క్రితం అనగా 2023లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. వర్షం కొండ చర్యలు విరిగిపడడంతో ఈ కారణంగా యాత్రను చాలాసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈసారి కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో అమర్నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. యాత్ర మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 2.5 లక్షలకు పైగా భక్తులు బాబా బర్పానీని సందర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అలానే జూలై 1 నుంచి ఆగస్టు 10 వరకు అమర్నాథ్ యాత్ర మార్గాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు. అంటే ఈ నెల రోజులు ఆ ప్రాంతంలో డ్రోన్ కానీ యూవీఏలు కానీ బెలూన్లు కానీ ఎగరడం పూర్తిగా అక్కడ నిషేధం. దీంతో ప్రస్తుతం అక్కడ వరద ప్రవాహాన్ని అంచనా వేసేందుకు అధికారులు అయితే విస్తృతంగా అక్కడ శ్రమిస్తున్నారు. అక్కడ మిగతా సహాయక చర్యలు కూడా చేస్తున్నారు. అక్కడ చిక్కుకున్నటువంటి యాత్రికులను కూడా సేఫ్ ప్లేస్ కి చాలా మందిని ఇప్పటికే తీసుకొచ్చారు. మిగతా ఇంకెవరన్నా ఉంటే వారిని అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.